అందరికీ హాయ్ అండి. ఒక స్పూను కల్లుప్పు, ఒక స్పూను నిమ్మప్పు వాటర్లో వేసుకొని బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అలాగే ఒక స్పూను లిక్విడ్ ఉంటే లిక్విడ్, లేదంటే మన దగ్గర ఏదైనా షాంపూ ఉంటే షాంపూ కానీ వేసుకోవచ్చండి. ఈ విధంగా వాటర్లో బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను కలుపుకున్నాను. మరి రేపొద్దుట ఫ్రైడే కదా, అందుకని ఈ పాత్రలన్నీ కూడా ఈ విధంగా మన పూజ సామాగ్రిని ఈ వాటర్లో వేసి ఒక పావుగంట ఉంచినట్టయితే మనకి కలర్ అనేది మారుతుందండి. మనం గిన్నెలు పామి తామనవసరం లేకుండా ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను కదుపుతుంటే వాటర్లో ఎలా తేలుతున్నాయో ఆ మురికంతా కూడా పోతుందండి. ఈ విధంగా నాకున్న కొద్దిపాటి సామాను కూడా ఈ వాటర్లో అయితే ఈ విధంగా నానబెట్టుకున్నానండి. టైం లేనప్పుడు మనం ఫాస్ట్గా తోముకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే నానబెట్టుకుని ఒక 10 నిమిషాలకు ఒకసారి మనం ఏదో ఒక పని చేసుకుంటూ వీటిని కదుపుకున్నట్టయితే ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతాయండి. మనం వీటిని పామి నొక్కి తామనవసరం లేదు. చూస్తున్నారు కదా, నేను పని చేసుకుంటూ మధ్యలో ఒక్కొక్కసారి కదుపుకుంటూ ఉన్నాను. ఇంకా లోపల భాగంలో కొంచెం అయితే అలానే ఉంది. ఇప్పుడు వీటిని బయటకు తీసుకుందామండి. ఈ వాటర్లోనే చాలా వరకు మనకి తెల్లగా అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ వాటర్లో నుంచి మనం తీసుకున్న తర్వాత జస్ట్ కొంచెం పీతాంబరం పౌడర్ వేసుకొని చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా అయితే వీటిని శుభ్రం చేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం పీతాంబరం పౌడర్ తోటి అయితే ఇలా మనం ఆ వాటర్లో నుంచి తీసిన తర్వాత ఇలా దాంతో క్లీన్ చేసుకొని శుభ్రంగా వాటిని పక్కన పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఒక వారం 10 రోజుల వరకు అవి అలానే ఉంటాయండి. కానీ కలర్ అయితే చేంజ్ అంటూ జరగదు. కానీ మనం దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటికి ఇంత టైం అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను పీతాంబరం పౌడర్ అయితే చాలా కొంచెంగా తీసుకున్నాను. దాన్నే జస్ట్ చేయి తడుపుకున్నట్టుగా వేసుకొని లైట్గా అలా పామినట్లయితే అవి తెల్లగా అనేది వస్తున్నాయి. వాడైతే నా పక్కనే ఉన్నాడండి. ఈ వీడియోలో మీకు చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చి ఉంటుంది. సారీ, ఏమీ అనుకోవద్దండి. వాడిని మాట్లాడొద్దు అనే కొద్దీ వాడు రెచ్చిపోతూ ఉన్నాడు. మరి నేను ఈ గిన్నెలన్నీ కూడా ఈ విధంగా అయితే క్లీనింగ్ అంటూ చేసుకున్నానండి. మీరు కూడా టైం లేనప్పుడు ఈ విధంగా అన్నీ ముందుగానే వాటర్లో కల్లుప్పు, అలాగే మన నిమ్మప్పు, కొంచెం లిక్విడ్ కానీ షాంపూ కానీ వేసుకొని ముందుగా కలుపుకున్న నానబెట్టలేకున్నట్లయితే మనకి ఈ విధంగా శుభ్రంగా అనేది క్లీనింగ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకున్న పాత్రలను తర్వాత ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంతకుముందు వాటర్లో వేసినప్పుడు ఇది ఎలా ఉందో ఇప్పుడు మెలమెల్లాడుతుంది. ఈ విధంగా అయితే వీటన్నిటినీ కూడా క్లీనింగ్ చేసేసుకొని శుభ్రంగా ఒక పొడి గుడ్డతో కానీ, లేదంటే వీటిని ఒక పక్కన బోర్లించుకున్నా కూడా చాలా నీట్గా అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, తల ఎలా మెరుస్తున్నాయో. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కన ఉన్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి. మీరు కూడా ఇలా చేసి మీకు కూడా ఈ ఇత్తడి గిన్నెలు అవి ఇలా వదిలేయలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.